హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో అండ్ జెప్టోలో ప్యాకింగ్ జాబ్స్ అనమాట. సో వీడియో అనేది ఎట్లా చూడకుండా లాస్ట్ అది చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోతో ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. సో వీడియో అనేది వేరే వాళ్ళకు రిఫర్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. మనకి జెప్టోలో అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో వస్తే ప్యాకింగ్ జాబ్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ శాలరీ విషయానికి మనకి శాలరీ 12K నుంచి 15K వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 12,000 నుంచి 15,000 వరకు మనకైతే జీతం వస్తుంది. అండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంది మనకి దీంట్లో. మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా 10th పాస్ అయిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి 10th క్వాలిఫికేషన్ అనమాట. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మేల్స్, ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 9 hours టైమింగ్స్ అయితే ఉంటుంది. రొటేషనల్ మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 3 నుంచి అండ్ నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 నుంచి. ఇది 3 షిఫ్ట్లో మీరు ఏ షిఫ్ట్ అయినా చేసుకోవచ్చు కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి. సో ఒకసారి జాయిన్ అయ్యే ముందు అయితే షిఫ్ట్ అనేది చెక్ చేసుకోండి. అండ్ లొకేషన్స్ విషయానికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఏ లొకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు స్క్రీన్ మీద మనకి ఏ లొకేషన్స్ కనబడుతున్నాయో ఆ లొకేషన్స్ అన్నిట్లో వేకెన్సీస్ ఉన్నాయి. కోటాపేట, కొండాపూర్, బోరబండ, వేవ్రావుటు, టాలిచోటి, మియాపూర్, సుచిత్ర, జూబ్లీ హిల్స్, కోంపల్లి, ఇట్లా అన్ని లొకేషన్స్లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్లో. సో మీరు ఏ లొకేషన్ నియర్ బై అయితే అనుకుంటే ఆ లొకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కాంటాక్ట్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ అనేది మీరు డైరెక్ట్ కాల్ అని చేయవచ్చు, లేకపోతే వాట్సాప్లో రెజ్యూమ్ అన్న ఫార్వర్డ్ చేయవచ్చు. డైరెక్ట్ కాల్ చేసి అయితే మీరైతే ఇట్లా జెప్టో అండ్ స్విగ్గీలో ప్యాకింగ్ జాబ్ గురించి కాల్ చేస్తున్నా అని అయితే మీరైతే చెప్పొచ్చు. సో హెచ్ఆర్ త్రూ డైరెక్ట్ ఐడియా ఉండి మీరైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిఫరెన్స్ కోసం అయితే జీడీపీ జాబ్స్ అయితే వాడుకోండి పేరు. అండ్ ఇంకా మన ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.